హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పెద్ద ఉసిరికాయలతో రసం పెడుతున్నానండి. చాలా బాగుంటుందండి. ఇది ఇమ్యూనిటీ బూస్టరు. చాలా బాగుంటుంది. దగ్గులు జలుబు వచ్చినప్పుడు ఈ రసం రోజు చేసుకుని తాగితే చాలా బాగా తగ్గుద్దండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకైతే తగ్గింది. ఇంకెందుకు చేసేసుకుందామా? ఉసిరికాయ రసానికి మనం ఇప్పుడు ముందు తాళి పెట్టుకోవాలండి. దానికోసం కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో తాళి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఆవు నెయ్యి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే వేసుకోండి, లేకపోతే నార్మల్ రెగ్యులర్ నెయ్యి అన్నా పర్వాలేదు. ఇది వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా మినపప్పు, కొంచెం ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఇప్పుడు ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగుతో చాలా బాగుంటుందండి. కొంచెం వేసాను ఇంగువ. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆమ్లాలు ఉన్నాయి కదా, ఉసిరికాయలు వేసుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటోలు. మీరు దేశవాళీ టమాటాలు వాడుకోండి, చాలా బాగుంటుంది. మనం దీంట్లో చింతపండు ఏమి వేయట్లేదు. ఇది కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఒక స్పూను షుగర్ వేస్తున్నానండి. ఇది బెల్లంతో చాలా బాగోదండి, షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటామండి. ఒక లీటరు వాటర్ వేసాను. కొంచెం మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం కందిపప్పు వేసుకుందాము. కందిపప్పు నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. ఇది బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది కూడా వేసేసుకుందాం. ఇది మరిగిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటానండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి.